హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ నేను మీ శాంవి ఏపీ మాజీ సీఎం జగన్ మరోసారి విదేశాలకు వెళ్లనున్నారు తన కూతురు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని సిబిఐ కోర్టును కోరగా ఓకే చెప్పడంతో యూకే టూర్ ఖరారైంది సెప్టెంబర్ 3న ఫ్యామిలీతో కలిసి బ్రిటన్ వెళ్లనున్నారు జగన్ సెప్టెంబర్ 3 నుండి 25 వరకు యూకేలో పర్యటించనున్నారు విదేశీ పర్యటనకు వెళ్లే ముందు టూర్కు సంబంధించిన వివరాలు ఫోన్ నంబర్ ఈమెయిల్ వంటివి న్యాయస్థానంతో పాటు సిబిఐకి ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇక జగన్ విదేశీ టూర్కు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వైసీపీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేశాయి ఈ ఏడాది జగన్ విదేశాలకు వెళ్లడం ఇది రెండోసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లారు జగన్ ఎన్నికల ఫలితాల తర్వాత మరోసారి విదేశాలకు వెళ్తున్నారు అలాగే జగన్ కొత్త పాస్పోర్టుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది అక్రమాస్తుల కేసులో A1 గా జగన్ A2 గా విజయసాయిరెడ్డి ఉన్న సంగతి తెలిసిందే దీంతో వీరు విదేశాలకు వెళ్లాలంటే న్యాయస్థానం అనుమతి తప్పనిసరి వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి సైతం విదేశీ టూర్కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది ఇక జగన్ తన విదేశీ పర్యటనలో భాగంగా అక్కడ వైసీపీ మద్దతుదారులతో సమావేశం అయ్యే అవకాశం ఉంది సెప్టెంబర్ 2న వైఎస్ వర్ధంతి వేడుకల్లో పాల్గొని అక్కడి ఆ తర్వాత యూకేకు బయలుదేరనున్నారు జగన్ వైసీపీ అధికారం కోల్పోవడంతో పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులతో పాటు కొన్ని జిల్లాల అధ్యక్షులను మార్చారు జగన్ కడప జిల్లా బాధ్యతలను రవీంద్రనాథ్ రెడ్డికి గండికోట శ్రీకాంత్ రెడ్డిని ప్రధాన కార్యదర్శిగా నియమించారు అలాగే మరో కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా అనుబంధ విభాగాలను సమన్వయం చేసే బాధ్యతను అప్పగించారు